విశాఖ మధురవాడ జీవీఎంసీ జోన్ 2 పరిధిలోని వాంబే కాలనీ జిల్లా పరిషత్ సునీల్ శర్మ పాఠశాలలో నూతన తరగతి గదిని విశాఖ ఎంపీఎం శ్రీ భరత్ ప్రారంభించారు. భీమిలి నియోజకవర్గ యువ నాయకుడు గంట రవితేజ కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. సుమారు 40 లక్షల ఎంపీ లాట్స్ నిధులతో పాఠశాలలో ప్లాస్టరింగ్, రంగులు, ప్రతి అంతస్తులో గిల్స్, 2వ అంతస్తులో 3 అదనపు తరగతి గదులు, లైట్లు, ఫ్యాన్లు, గ్రౌండ్ లెవెలింగ్ వంటి పనులు పూర్తి చేసినట్లు ఎంపీ తెలిపారు. విద్యార్థుల సంఖ్య పెరగడం పాఠశాల అభివృద్ధికి నిదర్శనమన్నారు. ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా అభివృద్ధి చెందితే మధ్యతరగతి కుటుంబాలు కూడా ప్రభుత్వ పాఠశాలల వైపు మొగ్గు చూపుతాయని పేర్కొన్నారు. వెనక్కండి కొద్దిగా వెనక్కి మూర్తి గారు సార్ అన్నా నువ్వు చేయి పెట్టుకో సార్ ఒక్క నిమిషం ప్రాబ్లం లేదు, మేము ఇస్తాం. Congratulate everyone for the toppers function and also thanks అన్నయ్య వచ్చినందుకు. 160 మంది 180 అయ్యారు. అంటే ఇక్కడ మేము ఈ పెట్టుబడి పెట్టడం వల్ల మీరందరూ సద్వినియోగం చేసుకున్నారు తల్లిదండ్రులు. అంటే దాని నిర్ణయం కరెక్ట్గా తీసుకున్నాడు ఈ ఏరియాలో మనం సహాయం చేయడం. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ముందు ఈ బిల్డింగ్ ఎట్లా ఉండిందో నాకు ఫోటో చూపించారు. పెయింట్లు లేవు, గ్రిల్లు లేవు, పైన 2వ ఫ్లోర్లో రూములు లేవు. ఓకే, అలాగే స్పోర్ట్స్ గురించి హ్యాపీనా? హ్యాపీ సార్. గ్రౌండ్ అయితే ఓకే అయింది లెవెల్. స్పోర్ట్స్ కూడా కొద్దిగా చూడండి సార్ పిల్లలకి. విల్ వర్క్ ఆన్ ఇట్. థ్యాంక్ యూ సార్. ఐడియాస్ తీసుకోండి రాకేష్, ఏంటి ఏం చేయగలుగుతాం అనేది. వచ్చినప్పటి నుంచి ఈ సంవత్సరమే నాకు లాస్ట్ అని కాదు, ఈ సంవత్సరమే నాకు మొదట. నేను ఇప్పుడే జాయిన్ అయ్యాను అన్నట్టు పనిచేసాను సార్. ఏ విషయంలో దానికంటే ముఖ్యంగా పిల్లల్ని అంత ఇంట్రెస్ట్ ఉండాలి. ఆ టీచర్లో కూడా ఉన్నారు. ఎవరి మమ్మల్ని కూడా ఇబ్బంది పడలేదు. అయ్యో ఇంత లేటుగా వచ్చారు, చాలా చక్కగా ఇంట్రెస్ట్ అయ్యారు. అప్పుడు అనుకున్నాం వీళ్ళంతా కూడా చాలా ఇంట్రెస్ట్. ZPHS సునీల్ శర్మ కాలనీలో ఎంపీ ల్యాడ్స్ అంటే ఎంపీ నిధులతో 40 లక్షలతో ఇవాళ కొన్ని పనులు మేము 1 సంవత్సరం క్రితం ప్రారంభించాము. ఇవాళ వాటిని ఇనాగరేట్ చేయడానికి ఈ స్కూల్లో పాల్గొనడం జరిగింది. 40 లక్షలతో ఏంటి అంటే ఇటువైపు ఉన్న ఈ స్కూల్ బిల్డింగు ముందు జస్ట్ సిమెంట్ ఉండింది, పెయింట్ అవ్వలేదు. ప్లాస్టరింగ్ అయిన తర్వాత పెయింట్ పూర్తి అవ్వలేదు. దాని తర్వాత ప్రతి ఫ్లోర్లో గ్రిల్స్ లేవు. 2వ ఫ్లోర్లో క్లాస్ రూమ్స్ అదనంగా కావాలని 3 క్లాస్ రూమ్స్ అడిగారు. దాని తర్వాత ఆ క్లాస్ రూమ్స్లో కావాల్సిన లైట్స్, ఫ్యాన్స్ ఇవన్నీ. అది కాకుండా ఈ గ్రౌండ్ కొంత ఏంటంటే వర్షం వల్ల, వాటర్ వల్ల ఒక లోయలాగా తయారైంది. దీన్ని మళ్ళీ లెవెల్ చేసి అందరికీ సేఫ్టీగా ఉండేటట్టు చేయమని కోరారు. నెక్స్ట్ వాళ్ళ ఆర్ఓ ప్లాంట్ కూడా పని స్టార్ట్ అయిన తర్వాత ఇంకో షెడ్ కింద మూవ్ చేయాలని కోరారు. సో ఇవన్నీ
ఇప్పుడు ఈ 40 lakhs పూర్తయిపోయినాయి. వాటిని ప్రారంభించడానికి ఇక్కడ రావడం జరిగింది. బిల్డింగ్ కూడా పెయింట్లు వేసిన తర్వాత చాలా అందంగా ఉంది. దీని ద్వారా వచ్చిన పరిణామం ఏంటి అంటే టీచర్లు కూడా చాలా మోటివేటెడ్గా మా స్కూల్ అభివృద్ధి అవుతుంది అని ఓవరాల్ రాష్ట్రంలో మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి గవర్నమెంట్ స్కూల్ ఒక ఛాలెంజ్గా తీసుకుని ఇంటింటికి వెళ్ళి గవర్నమెంట్ స్కూల్స్ ఇవాళ అభివృద్ధి అవుతున్నాయి, ఇక్కడ టీచర్లు కూడా సక్రమంగా పనిచేస్తున్నారు, బాగా నేర్పిస్తున్నారు అని ఎప్పుడైతే మెసేజ్ బాగా సమాజం లోపలికి వెళ్ళిందో ఇక్కడ సునీల్ శర్మ కాలనీ స్కూల్లో కూడా హై స్కూల్లో 380 పిల్లలు గత సంవత్సరం ఉంటే ఈ సంవత్సరం 440 పిల్లలు, ప్రైమరీ స్కూల్ ఎలిమెంటరీ స్కూల్లో గతంలో 160 మంది ఉంటే ఇప్పుడు 180 మంది, అంటే ఈ సంవత్సరం మాత్రమే 80 పిల్లలు అదనంగా ఈ స్కూల్లో యాడ్ అవ్వడం అనేది చాలా గొప్ప అచీవ్మెంట్. ఐ కంగ్రాచులేట్ ద స్కూల్స్. అండ్ ఈ మీడియా ద్వారా కోరేది ఏంటి అంటే ఇతర గవర్నమెంట్ స్కూల్స్లో కూడా ఇట్లా ఛాలెంజ్గా తీసుకుని పనిచేయాలి అని. అక్కడ తల్లిదండ్రులు, టీచర్లు ఇక్కడ చేసిన కృషి, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసరు, మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ వాళ్ళు కూడా చేసిన కృషి చూస్తుంటే నాకు కూడా చాలా ఆనందంగా అనిపిస్తుంది. మనం ప్రతి స్కూల్ని ఈ విధంగా మనం అభివృద్ధి చేయగలిగితే ఏ పేద కుటుంబం కూడా నాకు మంచి విద్య లేదు అని బాధపడరు. మధ్యతరగతి కుటుంబాలు కూడా డబ్బు ఖర్చు పెట్టి ప్రైవేట్ స్కూల్కి వెళ్ళడం బదులు గవర్నమెంట్ స్కూల్లే ఇంకా బాగుంది అని ఉన్నవాళ్ళు కూడా ఎప్పుడైతే గవర్నమెంట్ స్కూల్కి రావడం మొదలు పెడతారో అది నిజమైన అభివృద్ధి. ఆ విధంగానే ప్రభుత్వం ఇవాళ ముందుకు తీసుకెళ్తుంది. థ్యాంక్ యూ.